ఇటీవల హెచ్సిఏ భూముల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం భూములపై కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఎటువంటి వివాదాలు లేకుండా ఎవ్వరూ జోక్యం చేసుకునే అవకాశం లేని భూములను గుర్తించి విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ ఎకరం భూమి ధర 100 కోట్లకు పైగా ఉండటంతో మొత్తం నాక్ భవనాన్ని కూడా తొలగించి 60 ఎకరాలు విక్రయిస్తే 6,000 కోట్లకు పైగా నిధులు సమకూరుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు, సమాచారం లీక్ కాకుండా అధికారులకు గట్టి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది. నాక్కు కేటాయించిన భూముల్లో ఎటువంటి లిటిగేషన్లు వచ్చే అవకాశం లేదని, అందుకే నాక్ భూములను విక్రయించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని సమాచారం. నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్ధతులపై ఎప్పటికప్పుడు కార్మికుల నుంచి చీఫ్ ఇంజనీర్ల వరకు అవగాహన కల్పించేందుకు నాక్లో నిపుణుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశ విదేశాలకు చెందిన ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ కాలేజీలు, సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధనా సంస్థలు, ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేసీఆర్ ప్రభుత్వం నాక్ వంటి శిక్షణా సంస్థలను హైదరాబాద్కు పరిమితం చేయకుండా వివిధ జిల్లాల్లో సైతం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుండటంతో నిర్మాణ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా కేసీఆర్ సర్కార్ తగిన ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నాక్ భూములను విక్రయించి దానికి ప్రాధాన్యం లేకుండా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.